ఇక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతు బజారు పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి ఆరోపణలు చేశారు. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. రైతు బజార్ నిర్మించిన స్థలం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు అనుభవదారులుగా ఉన్నారన్నారు. ఆర్ఓఆర్ కాపీలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్థలం అని క్లియర్ గా ఉందన్నారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఏఎంసీ వారు నడపాల్సిన రైతు బజార్ని బోర్డు ఎలా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. ఏది ఏమైనా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మేము న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వారికి ఆదాయ వనరులుగా సమకూర్చుకుంటూ మళ్ళా నీతి వాక్యాలు, నీతి సూక్తులు, ప్రవచనాలు చెబుతూ మొన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం మీ అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టు. నిన్న గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఏదైతే ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఆస్తి కాదు అది పోరంబోకు అని ఆయన మాకు సెలవు ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, 483/1 సర్వే నంబర్లో 5 ఎకరాల 36 సెంట్లు ఇవాళ కూడా పోరంబోకు క్లాసిఫికేషన్ కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుభవదారుల కింద ఉండటం జరిగింది. మరి సబ్ డివిజన్ అయిన తర్వాత కూడా 483/2B ఒక 60 సెంట్లు ఇళ్ల పట్టాలకు మంజూరు చేయడం జరిగింది. మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది తర్వాత మళ్ళా సబ్ డివిజన్ అయిన తర్వాత 483/2Aలో 2 ఎకరాల 8 సెంట్లు మరి ఇప్పుడు మేమేదైతే ఆరోపిస్తున్నామో దాంట్లో అక్రమ కట్టడాలు లేకపోతే అక్రమంగా వ్యాపారాలు నిర్వహించేటువంటి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారని మేము ఏదైతే ఆరోపిస్తున్నామో అది ఈ పర్టికులర్ ల్యాండ్లో ఉంది. దీని ఆయన సగవహిస్తూ ఇది అసలు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆస్తే కాదు అన్నాడు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇది అడంగల్ కాపీ అంటే ఆర్ఓఆర్, దీన్ని ఏమంటారు? రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, ఇను సరిగ్గా నేర్చుకో, ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. ఇది మీ భూమి ద్వారా మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కనుక కొడితే ఆ సర్వే నెంబర్ల నుంచి వచ్చేటువంటి పత్రాలు ఇవి. దీంట్లో ఏమొస్తుంది? కనీసం జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏది నోటికి ఏది వస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడతాడు.